శీర్షిక కాలం కలిపిన స్నేహం భాగం 1 చిన్ననాటి ప్రపంచాలు ఒకే ఊరిలో కాదు, ఒకే పాఠశాలలో కాదు, వేర్వేరు పట్టణాల్లో, వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన 4 పిల్లలు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులతో కలిసి వేర్వేరు వాతావరణాల్లో పెరిగారు. అయితే ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒకటి మాత్రం ఒక్కటే, తనకు మంచి స్నేహితుడు ఉండాలని ఒక అంతరంగపు కోరిక. మొదటి పిల్లవాడు రమణ్. అతను ఒక చిన్న పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. ఉదయాన్నే స్కూల్కు వెళ్లే ముందు తల్లి తయారు చేసిన టిఫిన్ డబ్బాను చేతిలో పట్టుకుని నవ్వుతూ ఇంటి నుంచి బయలుదేరేవాడు. అతని స్కూల్లో అతని తరగతి గది, చెట్ల నీడలో ఆటలు, టీచర్ చెప్పే కథలు ఇవే అతని ప్రపంచం. రెండవ పిల్లవాడు మోహన్. అతను పెద్ద నగరానికి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు. అతని స్కూల్లో ఆధునిక సౌకర్యాలు, రంగురంగుల తరగతులు, కంప్యూటర్ ల్యాబ్ ఉండేవి. అతను కొంచెం సంకోచంగా ఉండేవాడు. కొత్తగా వచ్చే పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అయినా స్కూల్కు వెళ్తూ అతని మనసులో ఎప్పుడూ ఒకటి ఉండేది, నాతో మాట్లాడే మంచి స్నేహితుడు ఉంటే ఎంత బాగుంటుంది. మూడవ పిల్లవాడు సురేష్. అతని ఊరు కొంచెం దూరంగా ఉంది. అక్కడి స్కూల్కు వెళ్లడానికి ప్రతిరోజూ కొంత దూరం నడవాల్సి వచ్చేది. అతను కొంచెం ధైర్యంగా ఉండేవాడు. ఆటలంటే ఎంతో ఇష్టం. కాని అతని స్కూల్లో చాలా మంది పిల్లలు అతని జట్టుతో ఆడాలని ఆసక్తిగా ఉండేవారు కాదు. అతను తరచూ ఒంటరిగా ఆడేవాడు. నాలుగవ పిల్లవాడు బాలాజీ. అతను చిన్న పట్టణానికి దగ్గరలో ఉన్న పాఠశాలలో చదివేవాడు. అతని స్కూల్లో క్రమశిక్షణ ఎక్కువగా ఉండేది. చదువుల మీద శ్రద్ధ పెట్టేవాడు. అయితే ఇతర పిల్లలతో ఎక్కువగా కలిసే అవకాశం తక్కువ. అతని మనసులో కూడా ఒక కోరిక ఉండేది, ఎప్పుడూ ఒక రోజు నా మనసుకు దగ్గరగా ఉండే స్నేహితుడిని కలుసుకుంటాను. వాళ్లకు తెలియని ప్రపంచాలు. ప్రతి ఒక్కరి స్కూల్, ఆటలు, ఉపాధ్యాయులు, వాతావరణం వేర్వేరుగా ఉన్నా, వారి రోజులు సాదాసీదాగా సాగేవి. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక, టిఫిన్ తిని, చిన్న ఆటలతో గడిపేవారు. ఎప్పుడూ ఒకసారి వాళ్లకు ఇతర పిల్లల గురించి వింటే కూడా, అవాళ్లు ఎలా ఉంటారో అనుకునేవారు. కాని వారి మార్గాలు ఎప్పుడూ కలిసే అవకాశం రాలేదు. వాళ్లు ఒకరినొకరు చూడకపోయినా, వారి మనసులో స్నేహం అనే భావం మౌనంగా నిలిచింది. స్కూల్, వాతావరణం, భాష వేరు అయినా, ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండే అవసరం ఉంది, అండగా ఉండే మంచి స్నేహితుడు కావాలి. స్వప్నాల లోకం. రాత్రి నిద్రపోయే ముందు, రమణ్ తన ఊహల్లో ఒక మంచి స్నేహితుడితో కలిసి ఆటలు ఆడుతున్నట్లు ఊహించేవాడు. మోహన్ తన పుస్తకాన్ని మూసుకుని, కొత్తగా వచ్చిన స్నేహితుడు తనతో కథలు చెప్పుతూ నవ్వుతున్నట్లు ఊహించేవాడు. సురేష్ మైదానంలో ఒంటరిగా ఆడుతూ, తనతో కలిసి పరుగెత్తే మరో పిల్లవాడిని ఊహించేవాడు. బాలాజీ తల్లి పక్కన కూర్చొని చదువుతున్నప్పుడు, తనలాంటి ఆసక్తిగల పిల్లలు తన చుట్టూ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడు. ఇలా 4 మనసుల్లో ఒకే కోరిక దాగి ఉండేది, ఎక్కడో ఒక చోట తనను అర్థం చేసుకునే, నవ్వులను పంచుకునే, కష్టాలను విని తోడు నిలిచే స్నేహితుడు ఉండాలని. కాలానికి తెలియని బంధం. వాళ్లు ఒకరినొకరు తెలియకపోయినా, కాలం వారిని నిశ్శబ్దంగా పరిశీలిస్తూ ఉంది. వారి జీవితాలను వేర్వేరు మార్గాల్లో నడిపిస్తూనే, లోతులో వారి మనసులను ఒకే దిశకు తీసుకెళ్తోంది. స్కూల్, పాఠాలు, ఆటలు ఇవన్నీ రోజువారీ జీవితం మాత్రమే. కాని వారి హృదయాల్లో పెరుగుతున్న ఆ చిన్న కోరిక, ఒకరోజు వారిని కలిపే శక్తిగా మారబోతోంది. ఇది చిన్ననాటి ప్రపంచం. అక్కడ వారిని ఒకరితో ఒకరు కలిపే దారాలు ఇంకా కనిపించలేదు. కాని ఆ దారాలు కాలం లోతుల్లో నెమ్మదిగా నేసుకుంటున్నాయి. టు బీ కంటిన్యూడ్. తదుపరి భాగంలో ఇంటర్మీడియట్ రోజుల దూరాన్ని ఎలా అనుభవించారో, కాలేజీలో ఎలా కలుసుకున్నారో తెలుసుకుందాం.